హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాస్మోస్. మీకు తెలుసా ఈ బ్రహ్మాండం ఎలా ఆవిర్భవించబడిందో? మీకు తెలుసా ఈ గ్రహాలు, నక్షత్రాలు ఎలా సృష్టించబడ్డాయో? మీకు తెలుసా ఈ శూన్యంలో ఈ గ్రహాలు, నక్షత్రాలు, సౌరమండలాలు ఎలా ఎంత సిస్టమాటిక్గా ఉన్నాయో? ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు లేదా ఏదో ఒక శక్తి వీటికి కారణమని సగటు మనిషి ఆలోచిస్తాడు. కానీ శాస్త్రవేత్తలు దీనిపైన అనేక పరిశోధనలు చేసి కొన్ని సిద్ధాంతాలని ప్రతిపాదించారు. అందులో కొన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను. లెట్స్ బిగిన్. అందులో మొదటిది ద బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ పేరు మీరు వినే ఉంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ బ్రహ్మాండం 13.8 బిలియన్ సంవత్సరాల క్రింద ఒక చిన్న అణువులో ఏర్పడిన భారీ విస్ఫోటనం కారణంగా ఈ పదార్థం ఏర్పడి అది చల్లబడి ఘనీభవించి ఈ గ్రహాలు, నక్షత్రాలుగా రూపాంతరం చెందాయని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. రెండవ సిద్ధాంతం స్టడీ స్టేట్ థియరీ. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం అనేది శూన్యం నుంచి ఉద్భవించింది అని, ఇది ఎప్పుడూ స్థిరంగా ఒకే మాదిరిగా ఉంటుంది, దీనిలో ఎలాంటి మార్పులు జరగవు అని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. మూడవ సిద్ధాంతం ఆస్కిలేటింగ్ యూనివర్స్ థియరీ. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఒక విస్ఫోటనం కారణంగా ఉద్భవించింది, తిరిగి సంకోచం చెంది మరల విస్ఫోటనం జరిగి మరల విశ్వం ఉద్భవిస్తుంది. ఇది ఒక చక్రం లాగా సంకోచ వ్యాకోచాల మధ్య జరుగుతూనే ఉంటుందని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. నాలుగవ సిద్ధాంతం మల్టీవర్స్ థియరీ. ఈ మల్టీవర్స్ అనే దాని గురించి మీరు చాలా హాలీవుడ్ మూవీస్లో విని ఉంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ బ్రహ్మాండం చాలా విశాలమైంది, దీనిలో అనేక విశ్వాలు ఉన్నాయని, ప్రతి విశ్వం ఒక చిన్న నీటి బుడగలా ఉంటుందని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. మీరు ఈ సిద్ధాంతాల గురించి ఏమనుకుంటున్నారు అనేది ప్లీజ్ కామెంట్ బిలో. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ like, share and subscribe. Thank you for watching The Cosmos.